హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకు మరో వీడియోని తీసుకొచ్చాను. అదేంటంటే పప్పు ఉసిరికాయలని మనము స్వీట్ రెసిపీ ఒకటి చేస్తామని చెప్పాం కదా, అదే రెసిపీని చూపించబోతున్నానండి. వాటిని ఒక బేసన్లో లేదా ఏదంటే క్లాత్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఏదైనా డస్ట్ ఉన్నా, ఏమైనా దెబ్బలు తగిలిన ఉసిరికాయలు ఉన్నా కూడా అన్ని తీసేసి క్లీన్ చేసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత వాటిని ఒక చిల్లుల గిన్నె ఏమైనా ఉంటే మీ దగ్గర అందులో వడగట్టుకోవాలి. వీటికి కొలత ఎలా ఉంటుందంటే, ఒక గ్లాసు ఉసిరికాయలకి ఒక గ్లాస్ బెల్లము. అదే మీరు స్వీట్ కొంచెం తక్కువగా తింటాము అనంటే కొంచెం తక్కువగా వేసుకున్నా పర్లేదు. కానీ దీనికి కరెక్ట్ కొలత మాత్రం 1కి 1 అండి. నేను మాత్రం 1కి 1 తీసుకున్నాను. ఒక గ్లాసు ఉసిరికాయలకి ఒక గ్లాస్ బెల్లం అలానే తీసుకున్నాను. ఇవేంటంటే కొంచెం చిన్న ఉసిరికాయలుంటాయి, పెద్ద ఉసిరికాయలుంటాయి కదా వీటిలోనే. చిన్న ఉసిరికాయలు ఏంటంటే తొందరగా కుక్ అవుతాయి. పెద్ద ఉసిరికాయలేమో కొంచెం లేట్‌గా కుక్ అవుతాయి కదా! మనం అందుకే కొంచెం జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. మూకుల్లోనే చేయాలి, నాన్ స్టిక్‌లోనే చేయాలని కాదండి. దేంట్లోనైనా చేసుకోవచ్చు. మూకుల్లో వేసేసి నేను కొంచెం ఇలా ఫ్రై చేసుకున్నాను. జస్ట్ ఒక 1 మినిట్ అంతే అండి. తర్వాత ఒక స్పూన్ ఘీ వేశాను. మంచి స్మెల్ వస్తుంది. కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి అని చెప్పేసి వేశాను. అలానే అవి ఘీ కరిగినంత సేపు కొంచెం అలా తిప్పుతూ ఉండాలి. ఈ టైంలో మాత్రం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళా అవి ఉసిరికాయలనేవి కలర్ మారకూడదు. అలా నెయ్యి కరిగిన తర్వాత మనము 1కి 1 బెల్లం అని చెప్పాను కదా! ఒక ఉసిరికాయలకి ఒక గ్లాస్ బెల్లం అని చెప్పాను కదా! మనము బెల్లం కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా మనం తురిమితేనేమో ఫాస్ట్‌గా కరుగుతుంది. నేనైతే పక్కకి ఇలా చేశాను. మీకు వీలైతే మాత్రం ముందే తురిమి పెట్టుకుంటే మాత్రం ఫాస్ట్‌గా అయిపోతుందండి ఈ ప్రాసెస్ అనేది. ఒక 15 మినిట్స్ పడుతుంది. ఇందులోనే మా వాడు మళ్ళీ నాకు మమ్మీ ఐస్ క్రీమ్ కావాలి అని మొదలుపెట్టాడు. ఉసిరికాయలో వాటర్ ఉంటాయి కదండీ! ఆ వాటర్ అనేది మొత్తం ఎళ్ళిపోతాయి. ఈ బెల్లం పాకం పడతాం కదా మనము, ఆ పాకం అనేది లోపలికి ఎళ్తుంది. అందుకని అవి స్వీట్‌గా, కొంచెం పుల్లగా అలా ఉంటాయి. మనము బెల్లం కరిగేంత సేపు హై ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి. ఒక్కసారి బెల్లం కరిగిన తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మళ్ళీ మనము బెల్లం పాకం మొత్తం కరిగిన తర్వాత కూడా హై ఫ్లేమ్‌లో ఉంచుకుంటే ఏంటంటే లోపల ముక్కకి బెల్లం పాకం అనేది పట్టదు. ఇంకా ఏంటి లోపల అలా ఉడకకపోతే స్వీట్‌గా ఉండవు. టేస్ట్ కూడా వేరేలాగా ఉంటాయండి. మనం హై ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకున్నామనుకోండి, పైన మంచిగా ఫ్రై అవుతాయి. లోపల మాత్రం సరిగ్గా ఉండవు. బెల్లం కరగడం స్టార్ట్ అయిందండి. ఇంగో ఇలా కరిగిపోతుంది. బాగా కలుపుతూ ఉండాలి. పొంగొస్తుంది కదండీ! అందుకనే కొంచెం పెద్ద బాండీలే తీసుకోండి. ఇది మీరు పక్కకి వేరే ఏమైనా వంటలుంటే చేసుకుంటూ ఇది చేసుకోండి. మీకు టైం కూడా సేవ్ అవుతుంది. బెల్లం కరిగిన తర్వాత లోపల ముక్కలు కూడా ఉడకడం స్టార్ట్ అవుతాయి. రోజుకి ఒకటి తిన్నా చాలా మంచిదండి. బెల్లం కూడా ఐరన్ కదా! ఉసిరికాయలు కూడా హెల్త్‌కి చాలా మంచిది.
2 విధాలుగా మనకి హెల్త్‌కి మాత్రం చాలా మంచిదండి. రోజుకి ఒక్కటి తిందామని స్టార్ట్ చేస్తాం కానీ ఒక్కటితో ఆగము. అంత టేస్టీగా ఉంటాయి. ఇవి పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి. బెల్లం కాబట్టి ఏ ప్రాబ్లమ్ ఉండదు. అదే మనము చక్కెరతో చేసుకుంటే మాత్రం షుగర్ ఎక్కువ తినొద్దు కదా! ఇలా బాగా కలుపుతూ, కలుపుతూ ఉన్న తర్వాత మనకి పాకం అనేది మెల్లగా రావడం స్టార్ట్ అవుతుంది. అవి చూడండి కొంచెం కలర్ గూడా మారుతున్నాయి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సరిపోతుంది ఇలా ఉండడము. మరీ ఇంకా చిక్కగా కూడా అవ్వద్దు. ఇదేంటంటే ఒకసారి పాకం కూడా చెక్ చేసుకోండి. మనం ఒక గిన్నెలో ఏసేసి ఇలా మనకు ఉండ పాకంలాగా రావాలండి. ఇలా చేస్తే మనకు ఉండలాగా ఫార్మ్ అవ్వాలి. అలా అయితే మనకి పాకం కూడా రెడీ అయినట్టే. అవి కూడా రెడీ అవుతాయి. లోపల కూడా కుక్ అవుతాయి. అలా అయిన తర్వాత దాంట్లోనే మనం కొంచెం చల్లారనివ్వాలి. వీటిని గాజు కంటైనర్‌లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి నచ్చినప్పుడు మనం తినొచ్చండి. చాలా బావుంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.